ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. 10:30కు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పరీక్షలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నేడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ యొక్క ఎగ్జామ్ను అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి VRIPS వద్ద ఉన్నాము. అయితే ఏదైతే 10:30 నుంచి 1 గంట వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇప్పుడు 10:30 ఎగ్జాక్ట్గా 10:30 అవడంతో ఈ యొక్క గేట్లు కూడా క్లోజ్ చేశారు. అయితే ఈ 10:30 నుంచి ఎవరు వచ్చినా కూడా వెనుదిరిగి వెళ్లాల్సిందే, లోపలికైతే అలౌ చేయరు. ఏదైతే గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఇటు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్కి దాదాపుగా 80 సెంటర్లు అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్లను నిర్వహిస్తున్న క్రమంలో ఇటు పోలీసు బందోబస్తు భారీ బందోబస్తు నడుమ నిన్న ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ని కూడా భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఎగ్జామ్ని జరపాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అయితే భారీగా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద చేరుకొని అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి విద్యార్థులను కూడా ఆ యొక్క హాల్ టికెట్తో పాటు ఏదైనా ప్రూఫ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చేటువంటి వారందరినీ కూడా చెక్ చేసి లోపలికి అలౌ చేసిన క్రమంలో ఏదైతే ఎగ్జాము మనం అనుకున్నట్టు 10:30 నుంచి 1 గంట మధ్య జరుగుతున్న క్రమంలో ఈ యొక్క 10:30 అవడంతో ఈ యొక్క గేట్లు కూడా క్లోజ్ చేసిన విజువల్స్ మనం గమనించవచ్చు. ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్కి కూడా లోపలికి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఒక పెన్ను, ఏదైతే హాల్ టికెట్తో పాటు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకెళ్ళాలి. వాటిని మాత్రమే లోపలికి అలౌ చేసిన క్రమంలో ఇప్పుడైతే లోపల మనం గమనించినటువంటి ఈ VRIPSలో లోపల ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరుగుతున్న క్రమంలో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలీసులు ఇటు ఏదైతే APPSCకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ని ఒక పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో, ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఈ యొక్క ఇటు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న క్రమంలో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 51,802 మంది విద్యార్థులు యొక్క ఎగ్జామ్ని రాస్తున్న క్రమంలో ఈ యొక్క ఏదైతే ఎగ్జాము గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉందో దానికి సంబంధించి ఇటు అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటూ ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ని అయితే ఒక పటిష్టమైనటువంటి భద్రత మధ్య అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో 10:30 అవడంతో కూడా ఒక్కసారిగా గేట్లన్నీ కూడా అన్ని పరీక్ష కేంద్ర సెంటర్ల వద్ద కూడా గేట్లన్నీ క్లోజ్ చేసిన క్రమంలో ఈ యొక్క లోపలికి కూడా ఎవరు వచ్చినా కానీ ఆ లోపలికైతే అలో చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్కి ఇటు పోలీసులు కావచ్చు, APPSCకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే పటిష్టమైనటువంటి ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.